మూలం మీకు అందరికీ నా దేవుడు నాకు మరొక మంచి దినాన్ని మీ ముందు వాక్యం చెప్పడానికి, ఆయన మాటలు వెల్లడి చేయడానికి అనుగ్రహించినందుకై నిత్యం నేను ఆయనకి స్తుతించే తగిన వాడిని అయి ఉన్నాను. 1 కొరింథీ 12:18 అయితే దేవుడు అవయవముల్లో ప్రతిదానిని తన చిత్త ప్రకారము మన శరీరంలో ఉంచాడు. అదే కొరింథీ 6:15 నీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరెరుగరా. ఒక క్షణం తలలు వంచుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తుతిపాత్రుడా, మీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపా బాహుళ్యాన్ని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచి బలపరిచి భద్రపరిచి మీ కృపలో మమ్మల్ని అనుగ్రహిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ తెగులును మా గుడారాన్ని సమీపింపనివ్వక నాయనా ఈ యొక్క పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పిస్తూ రక్షిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. అద్వితీయుడైన దేవా, నీ బిడ్డలందరూ ఇక్కడ చేరి ఉండగా తండ్రి, నీ వాక్యాన్ని, నీ మాటను మీరు వెల్లడి చేయండి. మీ దాసుకున్న నన్ను నీ శిలువ చాటును మరుగుపరచండి. వింటున్న ప్రతి ఒక్కళ్ళు నాయన మీ చేత పురికొల్పబడి ఆత్మీయంగా మరింత ఎదుగుదలను పొందే భాగ్యాన్ని దయచేయము. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ 1 కొరింథీ 12:18 మనం చూసినట్లుగా అవయవముల్లో ప్రతి దానిని దేవుడు తన చిత్త ప్రకారము మన శరీరంలో ఉంచాను. మన శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన చిత్త ప్రకారం ఉంచబడినాయి. అలాగే సంఘంలో మనం అందరం కూడా అవయవాలు లాంటి వాళ్ళమే. మనకందరికి ఎవరు శిరస్సు? ఎవరు? క్రీస్తు ప్రభు. మన శిరస్సులో ఉన్న మెదడు యొక్క ఆదేశాలను బట్టి మన శరీరం ఎలాగూ ప్రవర్తిస్తుందో అలాగే క్రీస్తు ప్రభు ఆదేశాలను బట్టి మన సంఘంలో ప్రతి అవయవమైన మనం కూడా ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళం దేవుని మహిమార్థమే సృష్టించబడ్డ వాళ్ళం. ఆయన ఘనపరచడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన ఆరాధించడానికే మనం భూమి మీదకి పంపబడ్డాం. అది ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాల్సిందే. ఇక్కడ నిర్గమకాండం 25:8 ఎక్సోడస్ 25:8 చదువుతాను. నేను వారిలో నివసించినట్లు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలని అక్కడ తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఇంత చక్కగా ఉంటుంది. వారి మధ్య అని ఉంటుంది. లెట్ దెమ్ మేక్ ఎ శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. వాళ్ళ మధ్యలో నివసించాలి, వాళ్ళలో కాదు. ఎందుకు అంటే దేవుడు అప్పుడు మానవుల హృదయాలు, ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో అంటే కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత మన హృదయాల్లో ఉంటున్నాడని మనకు తెలుసు కదా. కానీ అప్పట్లో ఎందుకు ఉండలేకపోయాడు ఆయన హృదయాల్లో? వాళ్ళ హృదయాల్లో దేవుడు ఉండే అవకాశం లేకపోయింది. ఎందుకు అంటే రోమా 8:2 చూడండి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం ఒకటి చేయలేకపోయింది, దాన్ని క్రీస్తు ప్రభు ద్వారా జరిగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే పాత కాలంలో అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసినట్లయితే అక్కడ జరిగేదేంటి? నేను వారి మధ్యలో నివసిస్తాను కానీ వాళ్ళలో నివసించడానికి నాకు అవకాశం లేదన్నాడు. ఎందుకు వాళ్ళ మధ్యలో నివసించాల్సి వచ్చిందంటే ఇర్మియా 9:25 చూడండి. అన్యజనులందరూ సున్నతి పొందని వారు కనుకను ఇశ్రాయేలీలందరూ నొందిన వారు కారు కనుక. అన్యజనులకి శరీర సంబంధమైన సున్నతి లేదు, ఇశ్రాయేలుకి శరీర సంబంధమైన సున్నతి ఉంది, కానీ హృదయ సంబంధమైన సున్నతి లేదు. శరీర సంబంధమైన సున్నతి అంటే సర్కంసిషన్, మీకు తెలుసు. హృదయ సంబంధమైన సున్నతి అంటే మారు మనసు. అప్పట్లో మారు మనసు లేదు, ఎందుకంటే క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత మారు మనసు మొదలైంది. క్రీస్తు ప్రభు బ్రతకుండగా, క్రీస్తు ప్రభు రాకముందు మారు మనసు అనేది తెలియదు. మారు మనసు లేక హృదయ శుద్ధి కాదు. కాబట్టి క్రీస్తు వాళ్ళ మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ యెహెజ్కేలు 14:3 చెప్తాడు, ఈ మనుషులు తమ హృదయముల్లో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు కార్యములను తమ ఎదుటిని పెట్టుకొని వీరు నా ఎదుకు రాతగునా, నా దగ్గర ప్రార్థన చేయతగునా. వీళ్ళు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి? విత్ ప్యూర్ ఆర్ క్లీన్ హార్ట్ రావాలి నా దగ్గరికి. కానీ వీళ్ళు ఎట్లా ఉంటున్నారు? వాళ్ళ హృదయాల్లో విగ్రహాలు నింపుకున్నారు. హృదయాల్లో విగ్రహాలు నింపుకోవటం ఏంటి? హృదయంలో విగ్రహం పడుతుందా? విగ్రహం అంటే ఏంటి అంటే
దేవునికి వ్యతిరేకంగా మనం దేన్ని అతిగా ప్రేమించిన, దేవుడి కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో అది హృదయంలో విగ్రహంలాగా ఉండిపోతుందంట. అది మన పిల్లలే కావచ్చు, భర్తలకు భార్యలే కావచ్చు, భార్యకు భర్తలే కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, హోదాయే కావచ్చు, ఆస్తే కావచ్చు, అంతస్తే కావచ్చు, ఏదైనా సరే దేవుని కంటే మనం దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తామో, దేన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తామో అది మన హృదయంలో విగ్రహాలం అయిపోయి దేవునికి మనకి మధ్యలో అడ్డుకుంటుంది. కాబట్టి ఆయన మన హృదయంలో రావడానికి ఆయనకు అవకాశం లేదు, మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇర్మియా 17:9 అంటున్నాడు, హృదయం ఎటువంటిదట, అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. సో ఇక్కడ మనకి జక్కయ్య గురించి మనం తెలుసుకోవచ్చు. ఎట్లా? లూకా సువార్త 19:2-4 వరకు చెప్తాడు. జక్కయ్య యేసు ప్రభువుని చూడటానికి వెళ్ళి ఎక్కడికి ఎక్కుతాడు? మేడి చెట్టు ఎక్కుతాడు. ఎందుకంటే యేసు ప్రభువుని తను చూడొచ్చు, కానీ తన యేసు ప్రభు కనపడకూడదు అనుకున్నాడు. ఎందుకంటే తనేంటో తనకు తెలుసు, తన హృదయ శుద్ధి లేనడని తనకు తెలుసు. అంటే తను ఎట్లా ఎక్స్పోజ్ చేసుకున్నాడు? మేడి చెట్టు ఎక్కడం ద్వారా, అయ్యా నాకు శరీర సంబంధమైన సున్నత ఉంది, ఎందుకంటే నేను ఇశ్రాయేలీని కాబట్టి. హృదయ సంబంధమైన సున్నత నాకు లేదు, కాబట్టి నన్ను నేను నీకు అగుపరుచుకోలేను, కానీ నిన్ను చూడటానికి నాకు అవకాశం ఉంటుంది. చెట్టుకి ఆకులు చాటును నన్ను నేను మరుగుపరుచుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే నా హృదయం మేడిపండు లాంటిది, అది పురుగులతో నిండి ఉందని చెప్పి దేవుడికి తెలియపరచాలనుకున్నాడు. యేసుప్రభు ఎటువంటి వాడు? ఆయన దేవాది దేవుడు, హృదయంలో ఉన్న ప్రతి రహస్యాన్ని ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి కరెక్ట్గా ఆ చెట్టు దగ్గరికి వచ్చి, ఆ చెట్టు కిందకి వచ్చి, జక్కయ్య దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. రక్షణ ఆయన ఇంటికి నడిచి వచ్చింది జక్కయ్య ఇంటి. చూడండి, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. సో సంతోషంగా దిగాడు. దిగిన తర్వాత వెంటనే అతనికి ఆ పరివర్తనం అనేది చూడండి. మీకు అంతకుముందు కూడా చెప్పాను, వంగళ పురుగు లాంటి స్థితి అంతకుముందు అతనిది. వెంటనే యేసు ప్రభువుతో 2 అడుగులు నడిచాడో లేదో ఆ చెట్టు కిందే, ఈలోపు అతనికి మార్పు వచ్చేసింది. ఏమని? మనం చెప్పుకుంటాం కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా కాపరి ఉండగా లేమి ఎందుకు ఉంటుంది? యేసుక్రీస్తు నా ఇంటికి వచ్చాడు, ఇక నాకు కర్త అయి ఉంటున్నాడు, కాబట్టి నాకు ఇంకా ఈ ఆస్తితో నాకు సంబంధం లేదనుకున్నాడు. ఇమీడియట్గా అతను డిక్లేర్ చేసింది ఏంటి? నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను, మిగిలిన సగంలో నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకుంటే దానికి 4 రెట్లు ఎక్కువ ఇస్తాను. సో దేవుడిని ఎరక్క ముందు, అంటే శరీర సంబంధమైన సున్నతి ఉన్నప్పుడు అతని పరిస్థితి ఎట్లుంది, హృదయ సంబంధమైన సున్నతి వచ్చిన తర్వాత అతని పరిస్థితి ఎట్లా వచ్చింది. అంటే యేసు ప్రభువుని నమ్మామని చెప్పే మనం కూడా అంతకుముందు దేవుడిని నమ్మక ముందు ఎలాగున్నామో అలాగే ఉంటే దేవునికి మహిమ కాదు. అందుకని మీకు చాలాసార్లు చెప్తాను, అవిశ్వాసి మేడి చెట్టు లాంటి వాడు, విశ్వాసి అనేవాడు అంజూరం చెట్టు లాంటి వాడు. ఎందుకని? అవిశ్వాసికి విలువ ఉండదు దేవుని దృష్టిలో, ఎందుకంటే వాడు పరలోకానికి అర్హుడు కాడు. ఎప్పుడైతే వాడు విశ్వాసిగా మారుతాడో, క్రీస్తు రక్తం చేత తన పాపాలు కడుక్కుంటాడో, అప్పుడు మాత్రమే వాడు అంజూరపు చెట్టు లాగా ఉంటాడు. అందుకనే మీకు అంతకుముందు కూడా చెప్పాను, అంజూరపు చెట్టుని ఎక్కడ నాటాడు దేవుడు అంటే, మార్కు సువార్త 10:11-12లో కానీ, లేదంటే మత్తయి సువార్త 21:19లో కానీ ఏం చెప్పాడు? త్రోవ పక్కన నాటాడు. త్రోవ ప్రక్కన ఎందుకు నాటాడు? మనం ఫలించి అభివృద్ధి పొంది ఆయనకు మహిమకరంగా ఉండాలి అని చెప్పి, మనల్ని చూసి మన క్రియల ద్వారా ఆయన మహిమ పొందాలని మనల్ని త్రోవ ప్రక్కన నాటాడని చెప్పచ్చు. ఇక్కడ మిమ్మల్ని ఏ పొజిషన్లో దేవుడు ఉంచినా అది ఆయన మహిమార్థమే ఉంచాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ పొజిషన్లో ఉన్నా, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయ్యున్నామని మనం గుర్తెరగాలి. అందుకనే ఈ హృదయ సున్నతి లేదు. కాబట్టి మోషే చెప్తున్నాడు కదా, ద్వితీయోపదేశకాండం 30:6 పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించాలి ఆయన్ని. కాబట్టి నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును దేవుడు సున్నతి చేస్తాడు. 10-16 చూడండి. మనల్ని మనం ముష్కరులు కాకుండా, దేవుని దృష్టికి అపరాధులు కాకుండా మనల్ని మనం సున్నతి చేసుకోవాలి. అంటే హృదయ సంబంధమైన శుద్ధి చేసుకోవాలి. అలా కాకపోతే దేవుడే చేస్తాడని చెప్పి ఇందాక మనం చదువుకున్న వాక్యంలో చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఏం చేయగలిగింది అంటే, హృదయాల్లోకి క్రీస్తు ప్రభువుని ఆహ్వానించే పరిస్థితి తీసుకురాలేకపోయింది. ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా ఏం జరిగింది? అంతకుముందు నేను ఒక పాపం చేశాను, ఆ చేసిన పాపం పోవటానికి నాకు బాగా డబ్బులుంటో ఒక ఎద్దునో లేదా ఒక గొర్రెనో లేదా
ఇక డబ్బులు లేకపోతే జత పౌరం పిల్లలను ఇట్లా పాప పరిహారార్థ బలి నిమిత్తం అర్పించేవాళ్ళు. సో ఆ పాపం మాత్రం తీసేసింది కానీ పాపం చేయజాలని స్థితి కలిగించలేకపోయింది ధర్మశాస్త్రం. అర్థమవుతుంది కదా? పాపం కడిగేసింది, పాపం తుడిచేసింది, కానీ పాపం చేయలేని స్థితి మనుషుల్లో కలిగించలేకపోయింది ధర్మశాస్త్రం. అందుకని ఇందాక మనం చదువుకున్నట్లుగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయానో దేవుడు దాన్ని చేశాడు. సో ఇక్కడ మసింది ఏంటంటే చూడండి, 1 యోహాను 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిల్చును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక చేయచాలడు, పాపం చేయచాలడు, చేయలేని స్థితి. 9:9 చూస్తాడు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటాను అని చెప్పి తాను అన్యాయంగా పట్టబడుతున్నా కూడా పారిపోవటానికే ఇష్టపడ్డాడు. ఎందుకంటే తను పాపం చేయటం ద్వారా దేవునికి అవమానం వస్తుంది. దానికోసం అక్కడ తీసుకురాబడలేదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఆ జనాంగం అంతటికి రావాలంటే ఇతను ముందుగా అమ్మబడ్డాడు. క్రీస్తు ప్రభు ఎలా అమ్మబడ్డాడో 30 వెండి నాణాలకి ఆయన 20 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. పాపం చేయలేని స్థితిలోకి ఆయన వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది. అందుకనే పాత నిబంధనలో దేవుడు మన మధ్యలో ఉండటానికి ఇష్టపడ్డాడు, కానీ మనలోకి రావటానికి ఆయనకు అవకాశం లేకపోయింది. అదే కొత్త నిబంధనలో చూడండి, అపోస్తల కార్యాలు 17:24 ఎక్కడ ఉండడట? హస్తకృతములైన ఆలయముల్లో నివసించడు. మరి ఎక్కడ ఉంటాడు? ఎక్కడ నివసిస్తాడు? చూడండి, 1 కొరింథీ 3:16 హృదయమే దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరెరగరా. అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాడు? మన హృదయాల్లోనే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంటే క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు కడుక్కుంటే మన హృదయం ఖాళీ అవుతుంది. ఇంకా క్రీస్తు ప్రభువుకు తప్ప ఇంకా దేనికి కూడా మన హృదయాల్లో ఉండటానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఆయనే మన హృదయాల్లో రావటానికి ఇష్టపడుతున్నట్లుగా ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకు అంటే 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీ దేహం దేవుడు ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? దేనికి ఆలయమై ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నది. ఆదికాండం 35:3 చూడండి ఒకసారి. మీ దగ్గరనున్న అన్య దేవతలు పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. ఎందుకంటే దేవుని సన్నిధి మనలో ఉండాలి అంటే, దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళాలన్నా, దేవుని సన్నిధి మనలోకి రావాలన్నా మనల్ని మొట్టమొదటి ఏం చేసుకోవాలా? మనల్ని మనం శుచిపరచుకోవాలి, క్రీస్తు రక్తం చేత కడగబడాలి. రెండోదిగా మన దగ్గర ఉన్న విగ్రహాలు పారవేయాలి. దేవునికి మనకి అడ్డొచ్చే ఏదైనా సరే అది విగ్రహమే, దాన్ని వదిలేసుకోవాలి. రెండోది మనల్ని మనం శుచిపరచుకోవాలి. మూడోది మన వస్త్రాలు మార్చుకోవాలి. ఎందుకంటే పాప వస్త్రం, మురికి వస్త్రం నుంచి, మలిన వస్త్రం నుంచి మహిమ వస్త్రంలోకి, రక్షణ వస్త్రంలోకి రావాలి. అప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో మనం ఉండగలం, దేవుడు మనలో నివసించడానికి అవకాశం ఏర్పడుతుంది. సో మనకి అప్పుడు మాత్రమే ఎహెజ్కేలు 36:26 ఒకసారి చూద్దాం. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావము, నూతన హృదయం ఇస్తాడట, దాంతో పాటుగా స్వభావం కూడా నూతన పరుస్తాడు. ఇంకా రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె ఇస్తాడు. రాతి గుండె అంటే మనకి కొన్నిసార్లు హృదయం కఠినంగా ఉంటుంది, అది కరగదు. అదే క్రీస్తు ప్రభువుని కలిగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రాతి గుండె ఉండదు, కఠిన హృదయం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు మనకు తెలిసింది ఇతరులకు ఎందుకు చెప్తాం? వాక్యం కరపత్రాలు ఎందుకు ఇస్తాం? మేము తెలుసుకున్నాం, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అదే రాతి గుండె అంటే మేము ఒక్కళ్ళమే వెళ్తాం, వాళ్ళు ఎందుకు రావాలనుకోవచ్చు కదా మనం. కానీ మనకి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీ శత్రువులు కూడా ప్రేమించండి, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి అన్నాడు. రాతి గుండె ఉండేవాళ్ళు ఆ పని చేయలేరు కదా. సో రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు దేవుడు మనకి. ఇది హృదయం యొక్క పరిస్థితి. అంతకుముందు మన హృదయం
దేవుని ఆలయం కాదు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు తన పరిశుద్ధ రక్తాన్ని రక్తపొట్టు వరకు కార్చడం ద్వారా మన పాపాలు ఒప్పుకునేటట్టు చేశాడు. అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగజేస్తుంది? రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. చూడండి 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగ చేయను. ఆ మారు మనసు వచ్చిన తర్వాతే ఎప్పుడైతే పాప క్షమాపణ జరుగుతుందో, ఎప్పుడైతే దేవుడు మనల్ని ఒప్పిస్తాడో, మన పాపాలన్నీ మనం గుర్తు చేస్తాడు, అన్ని ఒప్పుకునేటట్టు చేస్తాడు. ఒప్పుకోవటం ద్వారా ఆయన మన హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయం ఖాళీ అయిపోతుంది. మామూలుగా అయితే పాట ఉంది కదా, హృదయమనుడు తలుపునొద్ద యేసునాథుండు నిలిచి సదయుడకు చూడు తట్టుచుండే సకల విధములు. చాలా విధాలుగా మనల్ని తడుతుంటాడు. ఆత్మసాక్షి అంటారు హిందువులు, మనస్సాక్షి అంటాం మనం. ఎప్పటికప్పుడు మనల్ని ప్రొవోక్ చేస్తుంటది, మీ హృదయంలోకి నేను వస్తానన్నాడు దేవుడు. కానీ మనం హృదయంలో విగ్రహాలు నింపుకొని ఆయన రావడానికి అవకాశం ఇయ్యం కాబట్టి ఆయన ఆ మాట అనాల్సి వస్తుంది. అదే మన హృదయం ఖాళీగా ఉందనుకోండి, ఏమవుతుంది? క్రీస్తు ప్రభువే మన హృదయంలోకి వచ్చి ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. రెండోది పాదాలు. సామెతలు 6:18 కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదాలను ఉంది. మన పాదాలు దేనికి పనిచేస్తాయి? ఎక్కువగా కీడు చేయడానికే పనిచేస్తాయి. యెషయా 59:7 వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తును అని ఉంది. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తును. రోమ 3:15 రక్తము చిందించుటకు వారి పాదములు త్వరపడుచున్నవి అంటాడు. అదే సామెతలు 1:16 కీడు చేయుటకు వారి పాదములు త్వరపెట్టబడును. యెషయా 65:2 చెడు మార్గములను నడుచుకొనుచు. అంతేగాని ఈ కాళ్ళు దేనికి పనిచేస్తాయి అంటే దేవుని వైపు రావడానికి ఇష్టపడవు. దేవుని బిడ్డలుగా మారేంత వరకు ఇవి దేవుని వైపు రావడానికి ఇష్టపడవు. అపసవ్యమైన దిశలోనే వెళ్ళటానికి ఇష్టపడుతుంటాయి. సో మన పాపాల గురించి, మన శాపాలని బాపటానికి క్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడవలసి వచ్చింది. మన పాపాలని నుంచి మనల్ని తప్పించడానికి క్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడాల్సి వచ్చింది. ఎందుకంటే మన కాళ్ళు చేసిన పాపాలకి ఆయన కాల్లో ఎన్ని అంగుళాలు మీకు పట్టబడింది తెలుసా? మీకు ఎన్ని అంగుళాలు? 8 అంగుళాలు మేకు. 8 అంగుళాల మేకు ఇప్పుడు మనం చూస్తున్నట్టు స్టైలిష్గా ఉండలా. ఇప్పుడు స్టైల్గా ఉంటుంది మేకు, రౌండ్గా నీట్గా ఉంటుంది, పట్టుకుంటే జారిపోతుంది. గమనించి ఉంటారు మీరు. 4 పలకలు ఉంటుంది. అంటే అది కాళ్ళలో దిగేటప్పుడు 4 పక్కల నైఫ్ లాగా 4 పక్కల కట్ చేస్తా పడుతుంది. అది సింపుల్గా వెళ్ళదు. అది ఇట్ పియర్సెస్ ది లెగ్ ఆర్ ది మజిల్ పార్ట్ ఆఫ్ ది లెగ్. కట్ చేసుకుంటూ వెళ్తుంది. అది సైలెంట్గా దిగిపోదు. అంటే మన పాపాలు, మన కాలుతో చేసిన పాపాలని నుంచి మనల్ని తప్పించాలంటే ఆయన కాలు ఆ పరిస్థితిని భరించింది. మన పాపాలని మన నుంచి దూరం చేయాలంటే అందుకనే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది కదా. సో మన కాళ్ళు చేసిన పాపాలని మనకు దూరం చేయాలంటే ఆయన తన కాళ్ళలో 8 అంగుళాల మేకు కొట్టుకున్నాడు. ఆ స్థితి ఆయనకు వచ్చింది. ఇంకోటి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన హృదయం ఎలాగా పవిత్రమైంది, క్రీస్తు ప్రభువుకు ఆలయంగా మారింది అంటే మనం చేసిన పాపాలు, మన హృదయం యొక్క తలంపుల వల్ల వచ్చిన పాపాలని ఆయన తన హృదయాన్ని ఛేదించబడటం ద్వారా భరించాడు. ఎలా అంటే మీకు తెలుసు, దాదాపు మీకు చాలా మందికి తెలుసు, మన గుండెకి 4 గదులు ఉంటాయని. ఈ 4 గదులు పైన గుండె ఇంకొక దాంట్లో పెరికార్డియం అని ఒకటి ఉంటుంది, దాని పైన ఓవర్లాప్ చేసి ఉంటుంది. దాంట్లో పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని, అది షాక్ అబ్జార్బర్ లాగా మనం పరిగెత్తినప్పుడు షాక్ అబ్జార్బర్ లాగా దెబ్బ తగలకుండా కాపాడుతుంటుంది. అటువంటిది వాళ్ళు 8 అడుగుల బల్లెంతో వాడు పొడిచినప్పుడు, 8 అడుగుల బల్లెం, ఆ బల్లెంతో కింద పట్టుకుంటారు వాళ్ళు. ఇట్లా పట్టుకొని పొడిస్తే అంత ఫోర్స్ రాదు. అందుకని కింద పట్టుకొని ఇట్లా పొడుస్తారు వాళ్ళు, రోమన్స్. పొడిచినప్పుడు ఈ పెరికార్డియం తగిలిపోయి పెరికార్డియల్ ఫ్లూయిడ్ బయటకు వచ్చింది. అటు వాటర్ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది. రెండోది, ఆ గుండె అటు 4 గదులుగా ఇటు 4 గదులుగా ఈక్వల్గా డివైడ్ అయిందట. అందుకనే లోతరణ కీర్తనలో ఉంటుంది పాట, బల్లి దుండగు బంటు బల్లెమున నీ ప్రక్క చిల్లి పడ పొడిచినాడా, పుల్లోలముల వలె నల్లని రుబుకంగ చల్లారే గద కోపము. ఉల్లోలం అంటే జస్ట్ లైక్ ఎ ఫౌంటైన్, ఆర్ ఇట్ గస్ట్ అవుట్ జస్ట్ లైక్ ఎ ఫౌంటైన్.
అంత భయంకరంగా బయటకు వచ్చిందంట. ఈవెన్ అప్ టు ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ ది బ్లడ్, లాస్ట్ డ్రాప్, తన గుండెలో ఉన్న చివరి రక్త పొట్టు కొడకి ఆయన కార్చాడు. ఆ రక్తం అయిపోయిన తర్వాత ఇక ఉన్న నీరు కూడా బయటకు వచ్చేసింది అంటారు. అందుకనే ఇట్ గస్ట్ అవుట్ లైక్ ఎ ఫౌంటైన్ అంటాడు. మన హృదయం ఆయనకు ఆలయంగా ఉండాలి అంటే ఆయన హృదయం చేర్చబడాల్సి వచ్చింది. గమనించండి. మూడోది చేతులు. సామెతలు 6:17 చెప్తున్నాడు, నిరపరాధులను చంపు చేతులను. అంటే మన చేతులు దేనికి ఉపయోగిస్తాం? జనరల్గా మేలు చేయడానికి కాదు, దాదాపు కీడు చేయడానికి. ఎందుకంటే ఒకప్పుడు మనం సైతానికి ప్రతినిధులుగా, లోకానికి ప్రతినిధులుగా ఉన్నాం. లోకానికి ప్రతినిధులుగా ఉన్నవాడు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చూడండి, మీ పక్క స్థలం వాడు కొంచెం ఎంకరేజ్ చేసి కడతాడు. అది సహజం వాళ్ళకి, వాళ్ళు చూడట్లేదు కదా. ఆ తర్వాత కోర్టుకు వేసుకుంటారు, అప్పుడు చూడొచ్చు. అంతకన్నా ఎంత కంపెన్సేట్ చేయొచ్చు. వాళ్ళు నోరు పూసుకుంటే కంటిన్యూ అవ్వచ్చు. ఇదే ఉంటుంది. ఎదుటోడికి హాని చేయటం ద్వారా, ఇప్పుడు రౌడీలు దౌర్జన్యం చేసేవాళ్ళే కాదు, మనం కూడా, మన మనసులు కూడా అంతే ఉంటాయి. వీలైనంత వరకు పక్కన వాళ్ళది తీసుకుందామని ఉంటుంది, కానీ ఇద్దామని ఉండదు దేవుడు లేకపోతే. అదే ఇర్మియా 25:7 నీ చేతి పనుల వలన నా కోపం పుట్టించావు అంటాడు దేవుడు. అంటే మన చేతుల పనుల వల్ల ఆయన కోప కారణమే అవుతుంది. ఇంకొకటి మీకా 7:3 2 చేతులతో కీడు చేయొచ్చు, ఒక చేతితో కాదట, 2 చేతులతో కీడు చేస్తామంట. మామూలుగా అంటాం కదా, చప్పట్లో ఒక చేతితో మోగం, 2 చేతులతో కొట్టాల్సిందే. సో 2 చేతులతో కీడు చేయొచ్చు. అదే కీర్తనలు 144 బలాత్కారము చేయి చేతులు. మన చేతులు దేనికి ఉపయోగించబడతాయి? బలాత్కారం చేయటానికి. ఇర్మియా 4:22 కీడు చేయటం మాత్రమే వారి చేతులకు తెలుసట, మేలు చేయటం తెలియదు. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉంటే దేవుని మనసు వస్తుంది, సైతాన్ని కలిగి ఉంటే సైతాన్ మనసే వస్తుంది. సైతాన్ లక్షణం ఏంటి? ఎదుటోళ్ళని పాడు చేయటం, ఎదుటోళ్ళని నరకానికి తీసుకెళ్ళడానికి సాయ శక్తిలో ప్రయత్నం చేస్తాడు. యోగు దగ్గర మీకు తెలుసు, యోగు దగ్గర ఎంత ఎక్స్ట్రీమ్ స్టేజ్ వరకు వెళ్ళాడో మీకు తెలుసు. ఆ దేశం మొత్తంలో కోటీశ్వరుడు, అతను సంపద కలిగిన వాడు. అటువంటి వాడు ఏమయ్యాడు? చివరికి ఒళ్ళంతా కన్నాలు పడిపోయి పురుగులు వచ్చేసి బూడిదలో కూర్చొని బూడిద ఒళ్ళంతా రాసుకొని చిల్ల పెంకులతో గీపుకునే స్థితి వచ్చింది. ఏంటంటే అక్కడైనా లాక్కొద్దాం అని. కానీ దేవుడికి యోగు మీద ఎంత నమ్మకం ఉందంటే, యోగు గురించి సైతాన్తో ఛాలెంజ్ చేసి స్థితికి వెళ్ళాడు అంటే దేవుడు యోగు మీద ఎంత నమ్మకం ఉంటుంది. ఇంకొకళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలా? అందుకనే దేవుడికి తెలుసు. ఎహెజ్కేలు 22:30 బద్దలైన బండ సందుల్లో నిలవటానికి తగిన వాడు ఎవడా అని ఆయనకు తెలుసు. అందుకనే ఆ టైంకి ఒక్కొక్కడిని ఆయన ఏర్పరచుకునేవాడై ఉంటాడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను తిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనా కనపడదు. ఒక్కొక్కసారి ఆయన కనపడలా, కానీ కొన్నిసార్లు ఆ బద్దలైన బండ సందుల్లో మీకు తెలుసు, ఒక గ్యాప్ ఏర్పడింది, ఒక రాయి పోయింది. ఆ రాయిని సెట్ చేయాలంటే ఆ మేసన్కే తెలుసు, తాపీ పనోడికే తెలుసు, కార్పెంటర్కి లేదంటే ఇంకో పెయింటర్కి తెలియదు. ఆ గ్యాప్లో ఏది అయితే కరెక్ట్గా సెట్ అవుతుందో కరెక్ట్గా ఆ పీస్ని అక్కడ పెట్టి దాన్ని ఫినిష్ చేస్తాడు, ప్లాస్టర్ చేస్తాడు, మళ్ళీ అది నీట్గా ఉంటుంది. అంటే క్రీస్తు ప్రభువుకి ఎప్పుడు ఎవరిని ఎలా ఎక్కడ వాడుకోవాలో దేవుడికి తెలుసు. అబ్రహామును వాడుకునే దగ్గర అబ్రహామును వాడుకున్నాడు, దానియేలును వాడుకునే దగ్గర దానియేలును వాడుకున్నాడు, యోసేపును వాడుకునే దగ్గర యోసేపును వాడుకున్నాడు. కానీ సైతాన్తో ఛాలెంజ్ చేసే దగ్గర మాత్రం యోగును ఒక్కడే ఎందుకు వాడుకున్నాడంటే, యోగు ఒక్కడే విత్ స్టాండ్ కాగలడని దేవుడికి తెలుసు. ఆ బద్దలైన బండ సందుల్లో ఇతను ఒక్కడే తగినవాడు అని చెప్పి దేవుడికి తెలుసు. కాబట్టి అక్కడ ఆయన ఏర్పాటు చేశాడు. ఇక్కడ మన చేతులు చేసిన పాపానికి ఆయన చేతుల్లో, ఇప్పుడు మీరు చూశారు కదా, అదే 8 అంగుళాల మేకు ఆయన చేతుల్లో కూడా పట్టబడింది. ఇక్కడ పట్టబడింది. తర్వాత కన్నులు. 1 పేతురు 2:14 పాపము మానలేని కన్నులు గలవారు నుండి, అంటే పాపం మానలేని కన్నులు కలవారు. అదే మత్తయి సువార్త 5:28-30 వరకు చదువుతాడు కదా, కంటి చూపు ద్వారా కూడా పాపం చేస్తారు.
నువ్వు ఎవరిని చూస్తావో నీ హృదయంలో వాళ్ళతో పాపం చేసినట్టే అంటాడు. లోకాసు వార్త 11:34 చదువుతాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా నరకానికి తీసుకెళ్తుంది, కాబట్టి ఆ కన్ను తీసేయి, అంటే ఆ లక్షణం తీసేయి. అదే లోకాసు వార్త 6:42 మన కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వాళ్ళ కంట్లో నలుసును వెతుకుతాం. మన కంట్లో దూలం ఉంటుంది, అది చూసుకోం మనం. ఎదుటి వాళ్ళ కంట్లో నలుసును మాత్రం బాగా వెతకగలం. మీరు గమనించండి, ఎవరికి వాళ్ళు ఇంజక్షన్ చేసుకోగలరా? డాక్టర్ 100 మందికి పొడుస్తాడు, 1000 మందికి పొడుస్తాడు, కానీ తనకు తను ఇంజక్షన్ చేసుకోడు. అంటే ఎదుటి వాళ్ళ గుండెల్లో గుణపం గుచ్చగలం, కానీ మనం సూదిని గుచ్చుకోలేం. ఎందుకంటే మన శరీరం మనకి చాలా ఇష్టమైంది కాబట్టి. మార్క్స్ వార్త 7:22 చెప్తాడు చెడ్డ కళ్ళు అని. కళ్ళు చెడ్డాయి. ఈ చెడ్డ కళ్ళు ఆయన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు జరిగింది ఏంటి తెలుసా? కంటి లోపలికి వెళ్ళిపోయిందంట. కంటి లోపలికి వెళ్ళిపోయిందంట. ఎంత ఎంత ముళ్ళ తెలుసు కదా మీకు? 2.5 అంగుళం ఉంటుంది. తెల్ల తుమ్మ ముళ్ళు మీకు ఐడియా ఉంది కదా? పల్లెటూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. సిటీలో పెరిగిన వాళ్ళకి తెలియకపోవచ్చు, చిన్నపిల్లలకైతే తెలియదు, నాకు డౌట్ లేదు. పెద్దవాళ్ళకి మాత్రం అందరికీ తెలుసు. 2.5 అంగుళం పొడుగుంటుంది, తెల్లగా ఉంటుంది ముళ్ళు. చిన్నప్పుడు మీకు చెవులకు గుచ్చినవి కూడా, ఆడపిల్లలకి చెవులకు గుచ్చినవి కూడా. అవి ఇక్కడ కొడితే కంటి లోపలికి వచ్చినాయి. మన కన్ను చేసిన పాపానికి ఆయన అక్కడ పనిష్మెంట్ పే చేయాల్సి వచ్చింది. తర్వాత నోరు. సామెతలు 10:14 చెప్తాడు, మూడుల నోరు నాశనము చేయును అని. అదే 14:3 మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది. 15:2 బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు పలుకును. 18:7 బుద్ధిహీనుడి నోరు నాశనము తెచ్చును. 22:14 వేశ్య నోరు లోతైన గొయ్యి. సో ఇటువంటి స్థితి నుంచి మనల్ని తప్పించాలంటే ఆయన నోటి మీద అరచేతులతో కొట్టారండి. ఈ స్థితి నుంచి మనల్ని తప్పించాలంటే ఆయన నోటి మీద అరచేతులతో కొట్టబడ్డాడు. తర్వాత శరీరం. యోబు 13:28 చెప్తాడు, మురిగి క్షీణించు వారి చుట్టూ. అంటే మనిషి శరీరం ఎటువంటిది? పాడైపోయేది, నాశనం అయిపోయేది. యోబు 16:8 నా దేహం అంతయు నీవు పట్టుకొని ఉన్నావు. యోబు 30:30 నా చర్మము నల్లబడి ఊడిపోవచ్చున్నది. యోబు 7:5 నా దేహము పురుగులతో కప్పబడి ఉన్నది, పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. సో ఇది నా స్థితి, నా శరీరానికి. సో శరీరం దురాశలకు లోబడేదట. రోమా 6:12 చెప్తున్నమాట. ఈజీగా దురాశలకు లోబడేది మన శరీరం. అటువంటి శరీరాన్ని నుంచి మనల్ని కాపాడటానికి ఆయన శరీరం ఎట్లా చేయబడిందంట? సాళ్ల వలె దున్నబడిందంట. ఆయన శరీరం సాళ్ల వలె దున్నబడింది. తర్వాత శిరస్సు. దానియేలు 5:21 చెప్తాడు, పశువుల మనస్సు వంటి మనసు కలిగిన వాడు. శిరస్సు అంటే హృదయం కాదు, అక్కడ శిరస్సు అంటే మనసుకు సంబంధించింది. పశువుల మనసు లాంటి మనసు వస్తుంది నెబుకద్నెజరుకు అని చెప్పి అక్కడ దానియేలు చెప్తాడు కదా మన వాక్యంలో. హోషేయ 10:2 వారి మనస్సు కపటమైనది అని చెప్తాడు. ప్రసంగి 7:26 స్త్రీ గురించి చెప్తా, అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. స్త్రీ అంటే మామూలు స్త్రీ కాదు. సామెతలు 10:20 భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. సామెతలు 21:10 భక్తిహీనుని మనస్సు కీడు చేయ కోరుకుంటుందట. ఇర్మియా 34:16 మీ మనస్సు మార్చుకొని నా నామాన్ని అపవిత్రపరిచారు అంటే. సో ఇటువంటి మనస్సు, ఇటువంటి హృదయం, ఇటువంటి శిరస్సు కలిగి ఉన్న మనల్ని ఆ శాప పాపాల నుంచి తప్పించాలంటే ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ముళ్ళ కిరీటానికి 110 2.5 అంగుళాల ముళ్ళు ఉంటాయి అట. 110లో ముందు 3, వెనకాల 16 గుచ్చబండి అని చరిత్ర చెప్తుంది. ముందు 3, 16 గుచ్చబండి లోపలికి వాళ్ళు పెట్టి నొక్కుతారు. చేతితో నక్కరు, వాళ్ళ దగ్గర ఉన్న కత్తితో నొక్కుతారు. చేతితో నొక్కితే అలా గుచ్చుకుంటాయి కదా, కాబట్టి కత్తితో నొక్కుతారు గట్టిగా. అంటే మన మనస్సు, మన తలంపులు చేసిన పాపానికి ఆయన
తన పరిశుద్ధ శిరస్సుకి కూర్చోబడ్డాయి ముళ్ళ కిరీటం ద్వారా. దీనికోసం ఇదంతా ఎందుకు చేశాడు అంటే, కీర్తనలో 49:9 చదవండి. ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఎందుకంటే అటువంటిది ఇంకొకసారి రీపే చేయబడదు. ఒకే ఒకసారి మనందరి పాపాల కోసం ఆయన తను తానే బలిగా అర్పించుకున్నాడు. అంతకుముందు దేవాలయంలోకి వెళ్ళటానికి యూదులకి ఛాన్స్ లేదు. దేవాలయం అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం అనే 3 భాగాలు ఉంటాయి. ఆవరణం అంటే అది అనుకుందాం, పరిశుద్ధ స్థలం అంటే ఇక్కడ దాకా అనుకుందాం. పుల్పిట్ ఉన్నది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. దాంట్లోకి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు తన భుజం మీద భుజకీర్తుల్లాగా 12 రత్నాలు ఉంటాయి. అవి 12 రత్నాల మీద 12 గోత్రాల పేర్లు ఉంటాయి. ఈ 12 గోత్రాల పేర్లు తన మీద పెట్టుకొని తన పాపం నిమిత్తం, ఆ 12 గోత్రాల పాపం నిమిత్తం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అర్హుడు. వెళ్ళినప్పుడు కూడా తను తిరిగి వెనక్కి వస్తాడు లైవ్గా అనేది గ్యారంటీ లేదు. కాబట్టి నడుము చుట్టూ గంటలు కట్టుకునేవాడు. వెనకాల తాడు, లారీలకు మోపులు కడతారు కదా, అటువంటి తాడు నడువు కడతారు. వాళ్ళు బయట ఉంటారు. ఈ గంటలు కట్టుకొని అతను అటు ఇటు కదులుతా దేవుణ్ణి ఆరాధించాలి. గంటలు ఆగిపోయినంటే అతను చచ్చిపోయినట్లు లెక్క. ఇంకోళ్ళు లోపలికి వచ్చి శవాన్ని తీయడానికి లేదు, కాబట్టి తాళ్ళు లాగేసేవాడు. సో అటువంటి భయంకరమైన స్థితి నుంచి దేవుణ్ణి సరాసరి మనం ఎదుర్కోవాలి అంటే ఆ పరిస్థితి ఏం తీసుకొచ్చాడు దేవుడు? క్రీస్తు ప్రభు మరణం ద్వారా ఆ గుడి తెర చీలిపోయింది. అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న మధ్య ఉన్న తెర చీలిపోయింది. ఇప్పుడు మనం ప్రార్థన చేయగలం, ఎవరైనా ప్రార్థన చేయవచ్చు. దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడతాడు. మనకి దేవుడికి మధ్యవర్తి ఇంకొకటి అక్కర్లా. అప్పట్లాగా యాజకుడు, ప్రధాన యాజకుడు అక్కర్లా. అది దేవుడు క్రీస్తు ప్రభు మరణం ద్వారా మనల్ని దేవునికి సమీపస్తులుగా చేశాడు. ఆయన మొట్టమొదటిసారి వచ్చాడు ఎట్లా? లోక పాపాలు మోసుకొని పోయే గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఇవన్నీ చేశాడు. రెండోసారి ఆయన వస్తాడు. ఎట్లా వస్తాడు? పదమసింహం లాగా వస్తాడు. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంలోకి వస్తాడు. అప్పుడు మనం అందరం మనల్ని తీయడానికి ఆయన బయటకు ముందు వచ్చాడు. మనల్ని తీసుకెళ్ళటానికి, పరలోకం తీసుకెళ్ళటానికి ఆయన మధ్యాకాశంలో ఉంటాడు. అప్పుడు మనమే అక్కడికి వెళ్ళాలి. సో ఇది దేవునికి మనకున్న సామీప్యత క్రీస్తు ప్రభు మరణం ద్వారా లభించింది. మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. దేవుడి వాక్యాన్ని తన వెనుకడిలో దీవించిందిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన మరి చక్కటి మాటలు అందించడానికి మదన్ గారు మన మధ్యలోకి వచ్చారు కనుక వారు దేవుని మాటలు మనకు అందించుండగా ఆ మాటల్లో ఉన్నటువంటి ఆశీర్వాదంతో కూడినటువంటి వాక్య జీవాన్ని మనం గ్రహించాలి. అందువలన ఈరోజు మరి వారు మాట్లాడినటువంటి ప్రతి మాట నిజంగానే ప్రభు వారి యొక్క ఈ శ్రమల కాలంలో మనము ప్రభు యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని చిత్రవద చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి రూపాన్ని కనపడేట్లుగా చెప్పుకొచ్చారు. కనుక దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు పాదాల దగ్గర ఆయన్ని మహింపరుస్తూ, ఆయన్ని గణపరుస్తూ, ఆయన బిడలంగా మనము మన మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు మనలో ఉండేట్లుగా ఆయన చేసిన కార్యాన్ని బట్టి ప్రభుకి ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి ప్రార్థన చేద్దాము. ప్రేమగల దేవా, పరిశుద్ధులా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ యొక్క సన్నిధిలో తీసుకొని వచ్చి మీరు ఆనందించడానికి, సంతోషించడానికి నాయనా మా కొరకు మీరు చేసినటువంటి నీ ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇశ్రాయేలు ప్రజలతో ప్రభా వారిని మీరు ఏర్పాటు చేసుకొని వారి మధ్యలో మీరు జీవించారు. కానీ నాయన మరి అన్ని జనమైనటువంటి మమ్ములను మీరు అంతకంటే ఎక్కువగా ప్రేమించి నాయన మా యొక్క హృదయాల్లో జీవించడానికి నాయన మానవుడుగాను, రిక్తునిగాను, దాసునిగాను లోకంలోనికి వచ్చి నాయన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకి ఆ హృదయాల్లో తండ్రిదిగో నాయన సున్నతి చేయబడినటువంటి వారుగా మమ్మల్ని చేసి మీరు మాలో జీవించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నిరంతరం ప్రభా నీ యొక్క ఆత్మ సంచారం మాతో జీవించేట్లుగా సహాయం చేయమని ఈ దినం నీ మాటలు అందించిన దాసుని కూడా బలపరిచి ఆశ్రయించి దేవాన్ని సన్నిధిలో వాడుకొని మహిమ పొందుకుంటూ దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీతో పాటు మేము ఎత్తబడేటువంటి గుంపులో ఉండేటట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి
మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడు పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా కనికరము సమాధానము ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించి సహాయము చేయను గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మేము దీవించి బలపరిచి నడిపించును గాక.